మాతృదేవోభవ. ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, మనోమందిరమందు కొప్పరపు మాన్య కవీంద్రులు నిల్చియుండినన్. ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, మనోమందిరమందు కొప్పరపు మాన్య కవీంద్రులు నిల్చియుండినన్. అందరకంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా నామనంబదే తొందర పెట్టుచున్నది. ఎందరు వేదికెక్కినను ఎందరు పెద్దలు గల్గినన్, మనోమందిరమందు కొప్పరపు మాన్య కవీంద్రులు నిల్చియుండినన్. అందరకంటే ముందుగానే అమ్మకు మ్రొక్కగా నామనంబదే తొందర పెట్టుచున్నది. ఏదో విడదీయగరాని బంధమై అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద, సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద. అనారతము పతి దేహమందు సేమమ్మున వెల్గుచుండడి ఉమాసతికిన్మది మ్రొక్కెదన్. మా అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద, సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద. అనారతము పతి దేహమందు సేమమ్ముగ వెల్గుచుండడి ఉమాసతికిన్మది మ్రొక్కెదన్. సభాగ్రమ్మున వేదికన్ వెలుగు సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్, సభాగ్రమ్మున వేదికన్ వెలుగు ప్రాజ్ఞులకున్ మనసార మ్రొక్కెదన్. పేరు వేసుకొనడు పెంపు కోరుకొనడు. వీళ్ళ కరపత్రం చూడగానే నేను మిత్రులను అడిగిన ప్రశ్న, కార్యకర్త పేరు ఎక్కడుంది అన్నాను. నేను కష్టపడి చేస్తున్నది బాలచంద్రుడు గారు కదా, ఇంకెవరో సంస్థ పేరు ఏదో వేశారు, ఫోన్ నెంబర్ వేశారు, పేరు రాయలేదు. ఆయన పేరు రాసుకోవద్దా అన్న. మిమ్మల్ని ముగ్గురిని కలపడమే ఆయన ధ్యేయమండి, ఇంక వేరే ఏమీ లేదు అన్నాడు ఆయన. పేరు కోరుకొనడు పేరు వేసుకొనడు పెంపు కోరుకొనడు, ముగ్గురు మూర్తులనిట మోకరించే. పేరు వేసుకొనడు పెంపు కోరుకొనడు, ముగ్గురు మూర్తులనిట మోకరించే. నాడు సాధ్యపడదు నేడు సాధ్యపడెను, నాడు సాధ్యపడదు నేడు సాధ్యపడెను. బాలచంద్రధరుని లీల ఇద్ది. నాడు ఎందుకు సాధ్యపడలేదు అంటే, ఎవరైనా వాళ్ళ మధ్యలో విభేదాలు ఉన్నాయంటే మన రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, ఓ 50 మంది వచ్చి వేదిక మీద నిలబడి చేతులు ఎత్తుతారు ఇలాగా, మేమంతా కలిసే ఉన్నామని చెప్పడానికి. ఎంత కలిసి ఉంటారో మనకు తెలుసు. అంచేత మేము ముగ్గురం వచ్చి చేతులెత్తి కలిసి ఉన్నామని చెప్పాల్సిన కర్మ మాకు లేదు. అలా చెప్పినది నమ్మే వ్యవహారం కాదు అది. ప్రత్యేకించి కలిసి ఉన్నామనడం కోసం ఓ చోట కూర్చున్న కార్యక్రమాలు పెట్టించుకోవాల్సిన పనిలే. పైగా 95 నుంచి 2005 వరకు అవధానాలకి ఒక దశాబ్దం అని చెప్పాలి. నిజంగాను ఒక దశాబ్దం, ఒక మహత్తరమైన దశ పట్టిన దశాబ్దం అది. అక్కడ ఏ రోజు ఈ ముగ్గురులో ఎవ్వరూ ఖాళీగా లేరు. అసలు దేశంలో అవధానం అన్నవాడెవడూ ఖాళీగా లేడు అప్పుడు. నిజానికి విద్యకు అంతటి యోగం పట్టేలా చేసిన వాడు మా నాగపణి శర్మ, అందులో సందేహమే లేదు ఆ విషయం. మాకందరికీ ముఖ్యంగా పారితోషికాలు పెరిగాయి ఆయన వల్ల, సంతోషంగా. అంతకుముందు అడగడం కూడా తెలిసేది కాదు, ఏదో తోచింది ఇవ్వండి, ఒకడికి ఏమీ తోచదు కర్మ. అలా కాదు, అసలు ఓ స్థాయి ఒకటి పెట్టించాడు ఆయన. చేసిన తర్వాత ఏమండి మరేనండి అని అనేవారు. ఇంకా ఇంత చెప్తే బాగుండదు ఈ రోజుల్లో. అసలే పెద్ద నోటు రద్దు అయిన తర్వాత చెప్పడం కూడా కష్టం. కానీ నిజంగా ఆ స్థాయి, ఆ వైభవం ఒకటి ఏర్పడడానికి సోదరుడు శర్మ గారు చాలా కారణం. నిజంగా ఆ రోజుల్లో ఎవ్వరూ ఖాళీగా లేరు. అసలు ముగ్గురికి సంబంధించిన ఆ తేదీలు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉండేది. అంతే తప్ప ఎప్పుడూ ఎటువంటి విభేదాలు లేవు. ఎప్పుడు ఇందాక మోహన్ గారు స్వయంగా చెప్పారు, నా సహస్రావధానానికి నేను మొట్టమొదట వెళ్ళి నాకేమన్నా ఇవ్వండి అని అడిగింది నాగపణి శర్మ గారిని అడిగాను నేను.
నాకేమన్నా ఇవ్వండి మీ చేత్తో, మీరు ఇస్తే నాకు కలిసి వస్తుంది అని అడిగితే ఆయన ఎవరో పెద్ద మనిషి ఆయనకి తెలుసున్నాయని పిలిపించి 30,000 రూపాయలు తక్షణం ఇప్పించినటువంటి సోదరుడు. అదే నాకు తొలి బోణి అక్కడ మొదలు పెట్టడానికని. కార్యకర్త నేనే, అన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితులు అటువంటివి. అందుకని వెళ్ళాము, చేసుకున్నాం, అందరూ సహకరించారు. మోహన్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేశారో కాస్త నాకేమన్నా చెప్పండి అన్నాను. మీకు నేను చెప్పడం ఏమిటండి అని ఒక్క మాటతో నన్ను ఆశీర్వదించాను ఆయన. మీకు నేను చెప్పడం ఏమిటండి, ఇన్ని చేశారు, ద్విశతావధానం కూడా చేశారు, నా సహస్రావధానానికి మీరు స్వయంగా వచ్చి చూశారు, ఇంకేమీ లేదా, ఇంతకంటే ఏం కావాలి అన్నారు. అలాంటి నాకంటే ముందు చేసినటువంటి వారి ప్రోత్సాహం నాకు లభించడం వల్లనే నేను చేయగలిగాను నిజానికి. అంచేది ఈవేళ ఇద్దరిని ముగ్గురిని ఇక్కడ కలపడం అనేది నిజంగానే ఒక మహత్తరమైనటువంటి సన్నివేశం. ఇది ఆంధ్రదేశ సాహిత్య చరిత్రలోనే చిరస్మరణీయంగా గుంటూరు పేరు మీద, కార్యకర్తల పేరు మీద ఇది మిగిలిపోతుంది.